వాళ్ళు ఏం జరుగుతుంది? మీడియాపై దాడులు, మీడియాపై దాడులు, మీడియాపై దాడులు, సమయంలో మీడియాపై దాడులు, మీడియాపై దాడులు, మహాన్యూస్పై దాడిని, మహాన్యూస్పై దాడిని, దోషులను మీడియాపై దాడులు, మీడియాపై దాడులు, మీడియాపై దాడులు, రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి, రక్షణకు రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలి, దాడులు అరికట్టాలి, మీడియాపై దాడి చేసిన వారిని మీడియాపై దాడులను అరికట్టాలి, మీడియాపై దాడులను మహా టీవీపై దాడిని అరికట్టాలి, మహా టీవీపై దాడిని ఖండించాలి, హైదరాబాద్ లో మహా టీవీలను దోషులను శిక్షించాలి, దోషులను శిక్షించాలి, జర్నలిస్టుపై దాడులను అరికట్టాలి, ప్రత్యేక చట్టం తీసుకురావాలి, ప్రత్యేక చట్టం తీసుకురావాలి, దాడులు అరికట్టాలి, మీడియాపై దాడులు అరికట్టాలి, మీడియాపై దాడులు అరికట్టాలి, అరికట్టాలి, మీడియాపై దాడులను అరికట్టాలి, మహా టీవీపై దాడిని అరికట్టాలి, మహా టీవీపై దాడిని అరికట్టాలి, విలేకరులపై దాడులను జర్నలిస్టులపై దాడులను జర్నలిస్టులపై దాడులను అరికట్టాలి. న్యాయంలో మాకు సైట్లు కూడా వస్తాయి. అందరికీ నమస్కారం అండి. ఏపీయూడబ్ల్యూజే రామచంద్రపురం శాఖ తరఫున ఈరోజు ఆర్డీఓ కార్యాలయం వద్ద జర్నలిస్టు సంఘాల తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. ఈ నెల 28వ తేదీన హైదరాబాద్లో మహా టీవీ కార్యాలయంపై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసి కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఉండే జర్నలిస్టులందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. దేశవ్యాప్తంగా కూడా మీడియాపై దాడులు జరుగుతున్నాయి. ప్రజలకు ప్రభుత్వానికి వార్తగా ఉంటున్న మీడియా సంస్థలపై దాడులు అనేది ప్రజాస్వామ్యంపై దాడి. ఇది ప్రజాస్వామ్యానికి మానవ మనుగడకు అత్యంత ప్రమాదకరం. ఈ దాడులను అందరూ కూడా ముక్తకంఠంతో ఖండించవలసిన అవసరం ఉంది. మన వ్యవస్థలన్నీ కూడా 4వ స్తంభమైనటువంటి మీడియాను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద, పార్టీల మీద కూడా ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ జర్నలిస్టులు అండగా ఉండి ఆ తెలంగాణ పోరాట సమయంలో ఎంతో మేలు చేసిన జర్నలిస్టులందరినీ కూడా అవన్నీ మరిచి ఈరోజు అధికారం కోల్పోయేటప్పటికీ వారు చేసిన అవినీతిని బయటపెడుతున్నారనే సాగుతోటి ఈ జర్నలిస్టుల మీద దాడి చేయడం చాలా తప్పు. ఇది అందరూ కూడా తీవ్రంగా ఖండించాలి. మీడియాపై దాడి జరగడం అనేది ప్రజాస్వామ్యంపై దాడి. ప్రజా వ్యవస్థలో ఈ రక్షణ వ్యవస్థ లేకపోతే ఇంకెవరికి భయం లేకుండా పోతుంది. మీడియాపై దాడులు అందరూ కూడా ఖండించవలసి ఉంది. మీడియా రక్షణకు అలాగే జర్నలిస్టుల భద్రతకు ప్రత్యేక చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావాలి. దీంతో మాతో కలిసి వచ్చిన ప్రజా సంఘాల వారికి, మిగతా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇకపై మీడియాపై ఎలాంటి దాడులు జరగకుండా కఠిన చట్టాలు తీసుకురావాలని, ప్రత్యేక భద్రత కల్పించాలని కోరుతున్నాం. నమస్కారం. ఈ నెల 28వ తారీఖున ఒక దుస్సంఘటన జరిగింది. నిజాన్ని నిర్భయంగా ప్రసారం చేసిన మహాన్యూస్ కేంద్ర కార్యాలయంపై బీఆర్ఎస్కు చెందిన దుండగులు అకస్మాత్తుగా దాడి చేయడం, కెమెరాలు, వాహనాలు ధ్వంసం చేయడం, అడ్డొచ్చిన విలేకరులపైన తలలు బద్దలు కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అని మేమందరం ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా నేటి సమాజంలో నిజాన్ని నిర్భయంగా బయటికి తీసుకొచ్చి ప్రజలకు న్యాయ పోరాటం చేయడంలో 4th ఎస్టేట్గా ఉన్న మన విలేకరులపై దాడి ఎంతవరకు కరెక్ట్? ఇలా దాడులు కొనసాగుతూ ఉంటే విలేకరులుగా ఎవరు కొనసాగుతారు? విలేకరులకి రక్షణ కల్పించడానికి ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేక చట్టం తీసుకొచ్చి మాకు రక్షణ కల్పించాలి. ఈ దాడులు ఇప్పుడు కొత్త ఏం కాదు, అంతకుముందు జరిగాయి. ఆంధ్రజ్యోతి, టీవీ5 ఇలాంటి ప్రతి ఛానల్ మీద దాడులు జరుగుతూ పోతే ప్రజలకి రక్షణ కల్పించేది ఎవరు? మాకు రక్షణ కల్పించేది ఎవరు? ప్రత్యేకించి రక్షణ చట్టాలు తీసుకొచ్చి ఈ మీడియాపై దాడులను అరికట్టాలని రామచంద్రపురం ప్రెస్ క్లబ్ తరఫున కోరుతారు.